నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. డివిజన్ బాటలో మేయర్ మహంకాళి స్వామి, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ప్రెస్ మీట్, గ్రంథాలయానికి సిడిపిఓ అలేఖ్య పుస్తకాల అందజేత. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నగరపాలక సంస్థ తరఫున ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని, చెత్త బయట పడవేయకుండా నగరపాలక సంస్థకు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. వార్డు బాటలో భాగంగా ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ 3వ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, వినాయక్ నగర్, దొడ్డి కుమరయ్య నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వడ్డు రవి అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. కార్పొరేటర్తో పాటుగా స్థానికులు పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఆదేశం మేరకు నగరపాలక సంస్థ అధికారులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి జీసీబీ, చైన్ జీసీబీ, జాబ్ కట్ యంత్రాలతో పెద్ద మురుగు నీటి కాలువలో పూడికను తొలగించారు. మేయర్ కాలువ గట్టుపై నుండి అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. పని పూర్తయిన తర్వాతనే అక్కడి నుండి వెళ్లాలని పారిశుద్ధ్య సిబ్బందికి మేయర్ ఆదేశాలు జారీ చేశారు. నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్, ట్రాన్స్కో తదితర ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి వాడలా తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పర్యటించారు. తమ ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు అక్కడికక్కడే వీధి దీపాలు పెట్టించారు. సుమారు 10 వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. తమ డివిజన్కు మంచినీళ్లు రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పబ్లిక్ హెల్త్, ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇండ్ల మీద వేలాడుతున్న కరెంటు తీగలను సవరించాలని ట్రాన్స్కో అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనులు నిర్వహించడంలో అధికారులు సమస్యలు తలెత్తి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. స్థానికంగా ఉన్న హోటల్ నిర్వాహకులు కాలువల్లో చెత్త పడవేస్తున్నారని ఫిర్యాదు చేయగా తక్షణం వారికి నోటీసులు అందజేసి జరిమానా విధించాలని ఆయన ఆదేశించారు. రోడ్ల మీద, కాలువల్లో చెత్త వేసిన, వాటిని ఆక్రమించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటుగా నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, అధికారులు గురు వీర, పివి రామన్, అఫ్తాబ్, జగదీష్, షబాజ్, షమీల్, మీర్, మనోజ్, చంద్రమౌళి, రామ్కి, మౌనిక, కిషోర్, నవీన్, పబ్బాల శ్రీనివాస్, నాగభూషణం, సంపత్ తదితరులు ఉన్నారు. ఠాకూర్ గారు ముందుకెళ్తున్న తరుణంలో ప్రతి డివిజన్ కూడా వార్డు బాట పెట్టుకొని ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడైతే మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే 10 సంవత్సరాల నుంచి చెత్త పూడిక పూర్తిగా కూరుకుపోయి ఉన్నదో ఆ ప్రాంతాలన్నీ కూడా వర్షాకాలం వచ్చే లోపల రామగుండాన్ని ఒక బ్రహ్మాండమైన, అందమైన నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ప్రతిరోజు ఒక డివిజన్ పెట్టుకొని ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 8 గంటలు ఖచ్చితంగా ఆ డివిజన్లోనే దీనికి సంబంధించిన వర్కర్స్ అందరూ ఉండాలి. ఆ డివిజన్ అంతా కూడా పూర్తిగా స్వచ్ఛంగా క్లీన్ చేయవలసిన బాధ్యత తీసుకొని ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఏ ఇంటికైనా వెళ్తే నడిచి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈరోజు 2 వీలర్ వెళ్ళే పరిస్థితి లేదు. గౌరవ ఎమ్మెల్యే గారి సంకల్పం ఒకటే, ప్రతి చివరి ఇంటి వరకు మనం మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి చివరి ఇంటి వరకు అంబులెన్స్ వెళ్ళాలి, ప్రతి చివరి ఇంటి వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఉండాలి, ప్రతి చివరి ఇంటి వరకు కూడా సీసీ రోడ్లు ఉండాలి. ప్రతి వాళ్ళకు కావాల్సిన కనీస మౌలిక వసతులు అన్నీ కల్పించి ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది పూర్తి చేయవలసిన బాధ్యత ఈరోజు ప్రజాప్రతినిధుల మీద ఉన్నదనేది ఆలోచన చేసి దానిలో భాగంగా ముందుకెళ్తా ఉన్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పనిలో నిర్లక్ష్యానికి గురైన రామగుండం పారిశ్రామిక ప్రాంతం మొత్తాన్ని కూడా ఈరోజు ఖచ్చితంగా ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దుతాం. ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవి సీసీ రోడ్లు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, కరెంటు పోల్స్ కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, ఇంకా ఏదైనా మౌలిక సదుపాయాల కల్పన చేయడం అనేది ముఖ్యాంశంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం.
దాంట్లో ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన అటెండర్ నుంచి ఎస్సీ వరకు కూడా ప్రతి అధికారి కూడా ఈరోజు మా వెంబడి ఉంటా ఉన్నారు. అక్కడ సమస్యలను అవగాహన చేసుకుంటా ఉన్నారు. ప్రజలు చెప్పే సమస్యలను ఎప్పటికప్పుడు కూడా నోట్ చేసుకుంటా ఉన్నారు. దానిలో కార్పొరేటర్లు కూడా ఇతర డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు, ఈ డివిజన్కు సంబంధించిన సోదరుడు వడ్లూరి రవి కార్పొరేటర్తో సహా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటా ఉన్నారు. కొత్తగా వచ్చిన కార్పొరేటర్లందరికీ కూడా ఆహ్వానం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ కూడా పాల్గొనమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యలను జేసీబీలతోటో, బ్లేడ్ ట్రాక్టర్లతోటో, బాబ్ కార్డ్స్ తోటో, చైన్ మిషన్స్ తోటో అవన్నీ కూడా ఈరోజు క్లీన్గా చేసేస్తే వాళ్ళ డివిజన్కు వెళ్ళినప్పుడు ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలనేది వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. కనుక కార్పొరేటర్లందరినీ రమ్మంటే రోజు 20 మంది కొత్తగా వచ్చిన కార్పొరేటర్లందరూ కూడా వచ్చేసి ప్రతి డివిజన్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సింగరేన్లో ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో బొగ్గు డిస్పాచ్లో ప్రశంసనీయంగా ఉందని, ఆర్జీవన్లో కూడా ఈ తరహాలను ఉందని ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు. ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జీఎం మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో అధికారులు కె చంద్రశేఖర్, ఆంజనేయులు, రామ్మోహన్, చిలక శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, వరప్రసాద్, కుమారస్వామి, జితేందర్ సింగ్, మోహన్ రావు, ధనలక్ష్మి, హనుమంతరావు తదితరులు ఉన్నారు. అట్లాగే 140 మంది తల్లి వర్కర్స్ భూములలోని ఈపీ ఆపరేటర్ సంబంధించిన కానీ ఈపీ విషయానికి వస్తే ఉద్యోగాలు ఒక మన ఏరియాలోనే ఉద్యోగం 20 లక్షలు తీసుకున్నారు. డిపెండెంట్స్ ఇక్కడ చేయబడ్డారు. ఆర్థిక సంవత్సరము 25-26 నిన్నటితో ముగించింది. మార్చి ముగిసింది 31తో. దీనికి సంబంధించి ఆర్జీవన్ ఏరియాకు సంబంధించి ప్రొడక్షన్ టార్గెట్ 44.9 లక్షలు ఇవ్వగా, ఆర్జీవన్ ఏరియా సిహెచ్పి నుంచి 55.1 లక్షల యొక్క డిస్పాచ్ జరగడం జరిగింది. ముఖ్యంగా సిహెచ్పి వాళ్ళు గత సంవత్సరం చేసిన 44 లక్షలకు గాను ఈసారి 55 లక్షలు చేసి 24% వృద్ధి సాధించడం జరిగింది డిస్పాచ్ విలువగా. ఇది కాకుండా ఓపెన్ క్యాస్ట్ 32 లక్షల టార్గెట్ గాను వారు ఆ టార్గెట్ని 22 రోజుల ముందే సాధించి మార్చి 31 కల్లా 34 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించి వాళ్ళు 107% ముందున్నారు. దీనికి కృషి చేసిన ఈ రకంగా ఏరియాలో గాను, ఇది కాకుండా మిగిలిన మైన్స్ వాళ్ళు కూడా ఎవరికి సంబంధించిన వారు మైన్ల వాళ్ళు ప్రతిభ కనిపించారు. గత సంవత్సరం మీద మెరుగుదల కల్పించారు. ఈ యొక్క లక్ష్యాల సాధనలో, ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, సేఫ్టీలో చేస్తున్న ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులందరికీ సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే వివిధ యూనియన్ నాయకులందరూ కూడా, గుర్తింపు సంఘం నాయకులతో సహా కార్మికుల సమస్యలను, పని స్థలాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి కార్మికులు యొక్క పని స్థలాల్లో ఉన్న సమస్యలను తీర్చడంలో ప్లస్ ఉత్పాదన సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అప్పట్లో తాను ఉద్యోగ ప్రయత్నంలో అభ్యసించిన విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను ఈరోజు రామగుండం స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సిడిపిఓ అలేఖ్య పటేల్ గోదావరిఖని శాఖ గ్రంథాలయానికి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు చేతుల మీదుగా లైబ్రేరియన్ భారతికి అందించారు. ఈ స్ఫూర్తిదాయక కార్యాన్ని నిర్వహించిన అలేఖ్య పటేల్ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మధు, శివ, కృష్ణ తదితరులు ఉన్నారు. ఒక చిరిగిన చొక్కానైనా దొరుకుకో, ఒక మంచి పుస్తకాన్ని చదువాలి. ఒక మంచి పుస్తకం మన దగ్గర ఉంటే ఒక మంచి స్నేహితులు మన వెంబడి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే మెదడుకు రెక్కలు వస్తాయి పుస్తకం వలన అంటుంటాం. మరి ఇంత ఈ పుస్తకం ఉండేటువంటి ప్రాధాన్యత పుస్తకానికి ఉంటుంది, అంటే పఠనానికి ఉండేటువంటి ప్రాధాన్యత పఠనానికే ఉంటుంది. కానీ ఈ రోజులలో మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం బాగా విపరీతంగా పెరిగిపోయి మరి వాట్సాప్లకు, ఇన్స్టాగ్రామ్లకు
గూగుల్కు పరిమితమై కొంత మన పుస్తక పఠనాన్ని పక్కకు పెడుతున్నారు. వాస్తవానికి కన్నటువంటి వాళ్ళని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుస్తక పఠనం మీదనే బాగా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. పుస్తక పఠనం అనేది ఎప్పుడు నాలెడ్జ్ మనం నిమిడీకృతమై ఉంటుంది. మరి అసలు విషయానికి వస్తే చాలామంది ఏంటంటే మనం పుస్తకాలు చదివిన తర్వాత ఒక మూల పడేస్తాం, లేకపోతే ఒక అట్టపెట్టెలోనో లేక ఒక బ్యాగులో తయారు చేసి అక్కడ పెట్టేసి ఏం చేస్తామంటే టైం వచ్చినప్పుడు అమ్మేస్తాం. 5 రూపాయల కిలోనో 10 రూపాయల కిలో అమ్మేస్తాం. కానీ మనం చదివినటువంటి పుస్తకాలు మన ప్రయోజనాన్ని పుస్తకాలు మన ఇతరులకు కూడా ప్రయోజనం కలగాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అందులో ఒక మంచి ఆనిముత్యం, ఒక మంచి ఆలోచన వచ్చినటువంటి వ్యక్తి మా అలేఖ్య పటేల్. మరి వాస్తవానికి వారు ఇచ్చేటువంటి పుస్తకాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలనే ఒక సంకల్పం. ఎందుకంటే ఎందుకు ఆలోచన వచ్చిందంటే కష్టంతో కష్టపడి శ్రమించి ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవిని పొందిన ఒక ఉద్యోగాన్ని పొందినటువంటి వ్యక్తి వారు. సింగరేణి ముద్దుబిడ్డ, ఇక్కడ ఒక సింగరేణి కార్మికుని కూతురు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈరోజు రామగుండం యూనిట్లో అర్బన్లో రూరల్లో ఉండేటువంటి అంగన్వాడీ స్కూళ్ళన్నిటికీ అంటే శిశు శ్రీ సంక్షేమ శాఖకు అధికారి వారు, సిడిపిఓ అని ఇక్కడ రామగుండం పనిచేస్తున్నటువంటి వారు. అంతేకాదు ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి సంక్షేమం, ప్రతి అంటే స్త్రీలకు సంబంధించింది కానీ శిశువులకు సంబంధించింది కానీ ప్రతి గడప గడపకు అందే విధంగా చూస్తున్నటువంటి వ్యక్తి వారు. మరి వాళ్ళకు మంచి ఆలోచన రావడం, నాతో పంచుకోవడం, నేను మా లైబ్రరీయన్ భారతి గారికి చెప్పడం. శుభ అభినందనలు. ముందుగానే కంగ్రాచులేషన్స్ మీ అందరూ కూడా. ప్రతి ఒక్కరు కూడా మన టైం అనేది ప్రీషియస్. అందరూ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని ఏదైతే మీరు గోల్ అనుకున్నారో అది ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినప్పటికీ, యూపీఎస్సీ అయినప్పటికీ, గ్రూప్ 1 అయినప్పటికీ, గ్రూప్ 2 ఏవైనా ఎగ్జామ్ మీరు ఏదైతే అనుకున్నారో అది మీరు గోల్ రీచ్ అయ్యే వరకు కూడా మీరు ఈ చదువు పైన ఈ లైబ్రరీని యూజ్ చేస్తూ మీకు ఎటువంటి బుక్స్ అవసరం ఉన్నా కూడా మీరు నాకైనా కూడా చెప్పచ్చు, లేదా గాంధీ సార్ చెప్పినా నాకు చెప్తారు సార్. నేను ఎటువంటి బుక్స్ అయినా కూడా మీకు ఇక మీదట కూడా అందించడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు ఎటువంటి అవసరం ఉన్నా నాకు చెప్పచ్చు. అదేవిధంగా మీరు అనుకున్న గోల్ని రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మనకి చదువు ఒకటే ఆయుధం. మనమే మన అమ్మానాలు బాగా సంపాదించింది ఏమిటి, మనం చదువుకుంటే మనలాంటి వాళ్ళకు ఉపయోగపడతాం. ఒకటి ఏంటంటే ఎంత చదివితే అంత మనము రిటర్న్ చేయగలుగుతాం. ఎంత చదువుకోకపోతే మనం అంతా డిగ్రేడ్ అయ్యి ఉంటాం నార్మల్గా. ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చానంటే ఓన్లీ నన్ను చదువు మాత్రమే నిలబెట్టింది. నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే ఓన్లీ చదువుకోవాలని నిలబెట్టింది. నేను స్కూల్ గవర్నమెంట్ స్కూల్, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్, ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్, పీజీ మెరిట్లో ప్రైవేట్ కాలేజ్లో సీట్ కొట్టాను. తర్వాత జాబ్ గవర్నమెంట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గవర్నమెంట్. అంటే చదువుతేనే కదా ఇంట్లో ఎక్కడ సబ్స్టిట్యూట్ ఏముండదు కదా. సో మీరు అంటే హార్డ్ వర్కే, దీనిలో ఎటువంటి లక్ ఏం లేదు. సో ఎవ్రీడే ఒక 8 to 10 hours. అంటే మన డ్యూటీ ఏంటి, చదవడమే అంతే, ఇంకేం లేదు. తినాలి, కూర్చోవాలి, చదువుకోవాలి, రిలాక్స్ కావాలి. అట్లా మాత్రమే ప్రిపేర్ చేయండి. మెనీ టైమ్స్ నెంబర్ ఆఫ్ రీడింగ్స్ ఇవ్వండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. బోర్ కొట్టినా చదవండి. మీరు చదవడాన్ని హార్డ్ వర్క్ అనుకోవద్దు. చదవడంలోనే రెస్ట్ తీసుకోవాలి, చదవడంలోనే విశ్రాంతి తీసుకోవాలి. ఓన్లీ పడుకోవడం అనేది జస్ట్ నైట్ టైం పడుకోవాలి. రిమైనింగ్ అంటే మనం కష్టపడుతున్నామని కాకుండా చదవడంలోనే విశ్రాంతి తీసుకోగలిగితే మీరు చాలా హ్యాపీగా సక్సీడ్ అవుతారు. అండ్ జనరల్ నాలెడ్జ్ కావచ్చు, మీ సబ్జెక్ట్స్ కావచ్చు, ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీరు ఆటోమేటిక్ గా షైన్ అవుతారు. అంతర్జాతీయ స్థాయి సంస్థ ఇస్కాన్ ఇటీవల నిర్వహించిన ప్రపంచ స్థాయి భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో కృష్ణవేణి స్కూల్ విద్యార్థి రాకం రితిక్ అత్యుత్తమ ప్రతిభను కనపరిచి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి ప్రశంసలు అందుకున్నాడు. గత ఫిబ్రవరి 3న ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ పోటీలో జిల్లా వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా ఈ పరీక్షలో 90% కంటే అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జూమ్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించారు. జిల్లా స్థాయి ప్రతిభావంతులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గోదావరి తిలక్ నగర్ చెందిన రాకం కిరణ్, శ్వేత దంపతుల కుమారుడు కృష్ణవేణి స్కూల్స్ లో 8వ తరగతి చదువుతున్న రాకం రితిక్ జిల్లా స్థాయి సెకండ్ టాపర్ గా నిలిచి తన ప్రతిభను చాటాడు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ సంస్థ ప్రతినిధి పేం రాజ్ చైతన్య రిష్పిక్ కు బహుమతిగా సైకిల్ తో పాటుగా ప్రశంసా పత్రాన్ని ఈ రోజు అందించి అభినందించారు. భగవద్గీత భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని భావి తరాలకు తెలిపేందుకు తాము నిర్వహిస్తున్న ఈ పోటీలో రిష్పిక్
అసమాన ప్రతిభను కనపరిచి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి, అకాడమిక్ ప్రిన్సిపాల్ రామకృష్ణ, క్యాంపస్ ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారికి చేయుతనివ్వడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్, జ్యోతి గాంధీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ మగువ సంయుక్త నిర్వహణలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబంలోని 10th విద్యార్థికి స్కూల్ ఫీజు కోసం ఆర్థిక సహాయాన్ని గోదావరిఖని జిఎం కాలనీకి చెందిన రత్నశేఖరరావు, శశికళ దంపతులు అమెరికాలో ఉన్న తమ కూతురు మనమరాలు ప్రణీత ఆద్య పుట్టినరోజు సందర్భంగా అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సంతోష్ తదితరులు ఉన్నారు. మా పాఠశాలలో ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా పాఠశాలలో పనిచేస్తున్న శశికళ మేడం గారు మరియు రత్నశేఖర్ గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లలకు, పేద పిల్లలకు ఇలా సహాయం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇలా అనుదీప్ సేవా ట్రస్ట్ ద్వారా గోదావరిఖనిలో చదువుతున్న పిల్లలందరికీ ఇలా ప్రతి సంవత్సరం మేడం ఇలా బర్త్డేల సందర్భంగా వారి కూతురు మరియు మనవరాలి బర్త్డే సందర్భంగా ఇలా సేవ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో నేను ఒక భాగస్వామిని కావడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు ఎప్పుడు కూడా అలాగే హ్యాపీగా ఉండాలి, ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మా తరపున, మా పాఠశాల తరపున కూడా ప్రణీతకు మరియు ఆద్యకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసి పాత లేబర్ చట్టాన్ని కొనసాగించాలని జిల్లా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బ్లాక్ డే 2 పిలుపుగా నివ్వగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐఎన్టీసీ నుండి భూమల చందర్, ఏఐటీసీ నుండి శనిగరప్ చంద్రశేఖర్, సిఐటి నుండి వేల్పుల కుమారస్వామి, ఐఎఫ్టి నుండి ఈ నరేష్, టీయూసీఐ నుండి ఈ రాజేందర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. వీటిని రద్దు చేసి పాత లేబర్ చట్టాలను కొనసాగించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు చిలక శంకర్, తోకల రమేష్, అబ్దుల్ కరీం, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, కె ఎల్లయ్య, ఎడ్ల రవికుమార్, పెరిక వెంకటస్వామి, డి బుచ్చయ్య, పెరిక ముండయ్య, ఎస్ ప్రసాద్, పోగుల శేఖర్, లింగన్న, అజీముద్దీన్, రాయపోషం తదితరులు ఉన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఏప్రిల్ 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ లేబర్ కోడ్లు కనుక అమలైనట్లయితే ఉంటే కార్మికులు వాళ్ళ హక్కులను కోల్పోయి కట్టు బానిసలుగా కార్పొరేట్ వ్యక్తులకు, పెట్టుబడిదారులకు మారే అటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చీకటి రోజుగా గుర్తించి దీన్ని నిరసిస్తూ బ్లాక్ డే నిర్వహించాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అన్ని కార్మిక సంఘాలను కలిసి మెయిన్ చౌరస్తాలో బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని ప్లకార్డ్స్తోని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ అనేక కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకురావడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అనేక ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం ఆలోచన అనేది లేకుండా మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలను ఈరోజు పెట్టుబడిదారులకు అప్పన్నంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. కార్మిక వర్గానికి నష్టదాయకమైన 4 లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయొద్దని నేతలు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త బ్లాక్ డే సందర్భంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో బొగ్గు గన్లు డిపార్ట్మెంట్లలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఐఎఫ్టి అనుబంధ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ఆర్జీవన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 1, 2, 2A, 11A గనుల మేనేజర్లకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఈదును రామకృష్ణ, ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, చింతల శేఖర్, పెరుక మొండయ్య, ఎడ్ల రవికుమార్, పోగుల శేఖర్ తదితరులు ఉన్నారు. ఈ నెల 29న గోదావరిఖని కళ్యాణనగర్లో నెంబర్ ప్లేట్ లేని గుర్తు తెలియని వాహనంలో సుమారు 1000 వీధి కుక్కలను తరలింపు మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు కేసు నమోదు అయింది. ఈ తరలింపు మీద కరీంనగర్కు చెందిన స్టైర్వే ఎనిమల్ ఫౌండేషన్ అధికారి గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు
ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసినట్లుగా విచారణ జరుపుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. కాగా యానిమేషన్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ రజనీ మాట్లాడుతూ గతంలో 1000 కుక్కలను రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో చంపగా ఇప్పుడు కూడా 1000 వీధి కుక్కలను తరలించినట్లుగా చెప్పారు. ఇలాంటి సంఘటనలు ఇక్కడ జరగకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రజని, నేను ఒక ఎనిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ని. మార్చి 29న రామగుండం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 1000 వీధి కుక్కల్ని రిలోకేట్ చేశారు. దీని గురించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇదే మొదటిసారి కాదు, ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా రామగుండం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నాయి. ఈవెన్ లాస్ట్ ఇయర్ దాదాపు 1000 వీధి కుక్కల్ని చంపివేసినారు. దాని గురించి కూడా కంప్లైంట్ చేయడంతో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయినా కానీ ఇలాంటి సంఘటనలు ఆగడం లేదు. సో మేము గవర్నమెంట్ని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నాము. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.